అనగా ఒక అడవికి రాజు సింహం ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది. అది కదలలేక తన గుహలోనే పడుకుంది. ఏదైనా జంతువు ఎటు దక్కకపోతున్నా, ఆహారం దొరకకపోతున్నా అని ఎదురు చూడసాగింది. కుందేలు ఒకటి ఆడుతూ పాడుతూ కొంత దూరంలో కనిపించింది. అంతే, కుందేలును తినటానికి సింహం ముందుకు దూకింది. తెలివైన కుందేలు, చాకు, నీ ఆకలికి నేను సరిపోను. నేను నీ పంటికి కూడా చాలని జీవిని. నీవు తిన్నా నీ ఆకలి తీరదు. అడుగో దూరంగా ఆ వైపు చూడు. ఆ జింక నీ ఆకలికి సరిపోతుంది అంది. సింహం కుందేలు మాటలకు తలూపింది. కుందేలును వదిలేసింది. అంటే కుందేలు కనబడకుండా పారిపోయింది. సింహం వెంటనే జింక వైపు పరుగులు తీసింది. జింక మృగరాజుని దూరం నుంచి గమనించింది. వెంటనే గెంతుతూ పరుగులు తీసింది. మృగరాజు ఆ జింకను వెంబడించింది. కానీ ఏం లాభం? పరుగులు రాని జింక పరుగు సింహం ఉరికి అలసిపోయింది. జింక సింహం కంటికి కనిపించకుండా పారిపోయింది. పాపం సింహం ఆశకు ఆకలితో అలమటించింది. నీతి దురాశ దుఃఖానికి చేటు. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.